హాయ్ స్టూడెంట్స్, రీసెంట్గా జరిగిన సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్కి సంబంధించి ఎకనామిక్స్ పేపర్ మొన్న జనవరి 24th ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎకనామిక్స్ పేపర్ ఒకసారి దానికి మనం సెట్ చేద్దాం ఒకసారి. అయితే మనకి 4 సెట్స్ ఉంటాయి కదా ఎకనామిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా. 4 సెట్స్లో మనం ఒక సెట్ తీసుకొని చేస్తున్నాము. మీరు దీన్ని బేస్ చేసుకొని అంటే మీకు క్వశ్చన్స్ ఇప్పుడు ఈ సెట్ ప్రకారం ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో వీళ్ళకైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఈ చూడగానే. అదర్వైజ్ మీరు ఈ బిట్ మీకు ఎక్కడ వచ్చిందో చూసుకొని మీరు ఏ ఆన్సర్ పెట్టారు, మీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూడండి. అండ్ ఓవరాల్గా మనం కనుక ఈ పేపర్ని చూస్తే ఇట్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ పేపర్ అని చెప్పచ్చు. ఓకే, నాట్ ఈజీ, నాట్ టూ ఈజీ ఆర్ నాట్ టూ టఫ్. పాస్ మార్క్ తెచ్చుకోవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అంటే దేర్ ఆర్ 40 to 50 స్ట్రైట్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్ట్రైట్గా 40 to 50 క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ అయితే కనుక ట్విస్ట్ చేసి అడగడం జరిగింది డెఫినెట్గా. ఓకే, సో కాబట్టి మనం స్ట్రైట్గా పెట్టిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా పాస్ అయిపోవచ్చు ఈజీగా. సో హై స్కోరింగ్ కొంచెం ఇబ్బంది ఏమో కానీ ఓకేనా, గుడ్ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఒకసారి ఈ కీ చూడండి, మీరు దానికి తగ్గట్టుగా మీరు కూడా సెట్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకటి అసెస్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో నేను ఒక సెట్ మీకు ఆన్సర్ చెప్తున్నాను. ఓకే రైట్, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ నాకు ఇచ్చిన మన ఈ సెట్లో కనుకైతే ఇఫ్ క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ, క్రాస్ ఎలాస్టిసిటీ అంటాం కదా జనరల్గా, బిట్వీన్ 2 products ఈజ్ 0, దెన్ ద గూడ్స్ ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. తెలుసు కదా, క్రాస్ ఎలాస్టిసిటీ 0 అయితే కనుక ద గూడ్స్ ఆర్ టోటల్లీ అన్రిలేటెడ్ అంటాం కదా. ఓకే, సో అండ్ దెన్ మూవ్ ఆన్ టు వాట్ డస్ ద టర్మ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఎకనామిక్స్ రిఫర్స్ టు. ఎకనామిక్స్లో ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు? ద పర్సన్ హూ కంబైన్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ బేరింగ్ రిస్క్ అండ్ ఇన్నోవేటింగ్ కాబట్టి వెరీ ఈజీ. అండ్ ఆల్సో రెండు ఒక విధంగా స్ట్రైట్ క్వశ్చన్స్ అని చెప్పచ్చు. అండ్ ద క్యాపిటల్ పెర్ఫార్మ్స్ ఇట్స్ ఫంక్షన్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఏ సింగిల్ యూస్ అండ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఫ్యూచర్కి కూడా ఉపయోగపడుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది. అదర్వైజ్ ఏమవుతుంది? సర్క్యులేటింగ్ క్యాపిటల్ అవుతుంది కదా. ఓకేనా, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది నాన్ ప్రైస్ డిటర్మినెంట్స్ ఇన్ ద లెఫ్ట్వార్డ్ షిఫ్ట్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. ఇది నాన్ ప్రైస్ అన్నాం కదా. ప్రైస్ అయితే మనకి అసలు షిఫ్ట్లే రావు, మూమెంట్స్ వస్తాయి కదా. షిఫ్ట్లలో ఒకసారి చూస్తే కనుక దేనివల్ల లెఫ్ట్వార్డ్ షిఫ్ట్ వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే 3 ఆన్సర్స్ మనం 3 ఆప్షన్స్లో రైట్ వార్డ్ షిఫ్ట్ చూస్తాం అనమాట. రైట్, మన సబ్స్టిట్యూట్ గుడ్ యొక్క ప్రైస్ పెరిగింది, ఏం చేస్తామా? డిమాండ్ కర్వ్ ఏమవుతుంది? ప్రస్తుతం ఇంత డిమాండ్ ఉంది, ఇంత ప్రైస్ దగ్గర ఇంత డిమాండ్, ప్రైస్ ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. బట్ ప్రైస్ చేంజ్ అవ్వట్లేదు, ప్రైస్ వల్ల అయితే కాదు, ఇది షిఫ్ట్లు కాబట్టి. సో బట్ డిమాండ్ పెరిగిందనమాట, రైట్ వార్డ్ షిఫ్ట్ వస్తుంది. దీనివల్ల మన సబ్స్టిట్యూట్ గుడ్ యొక్క ప్రైస్ పెరిగింది అనుకోండి, మన డిమాండ్ పెరుగుతుంది. సబ్స్టిట్యూట్ గుడ్ యొక్క ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా మన డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సో ఇలా రైట్ వస్తుంది. సో రైజ్ ఇన్ ద కాంప్లిమెంటరీ గుడ్ మనం ఒకసారి కనుక ఆలోచించాం అనుకోండి, కాంప్లిమెంటరీ గుడ్ యొక్క ప్రైస్ పెరిగితే మన డిమాండ్ తగ్గుతుంది. అవునా కదా, కాంప్లిమెంటరీ గుడ్ కాబట్టి దాని ప్రైస్ పెరిగితే మన డిమాండ్. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ కాంప్లిమెంటరీస్, బైక్ పెట్రోల్ ప్రైసెస్ పెరిగింది ఓకేనా, ఆటోమొబైల్స్కి డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గితే ఏమవుతుంది? లెఫ్ట్ వార్డ్ షిఫ్ట్ వస్తుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అవుతుంది. రైట్, అండ్ దెన్ మూవ్ ఆన్ టు ద 5th one. Which of the following is not a correct statement regarding opportunity cost? ఆపర్చునిటీ కాస్ట్ సంబంధించి ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. సో విచ్ రిలేట్స్ టు సాక్రిఫైస్డ్ ఆల్టర్నేటివ్స్. నిజమే, ఇట్ రిప్రజెంట్స్ ద వాల్యూ ఆఫ్ ది ఫార్గోన్ ఆపర్చునిటీ. ఇట్ ఈజ్ యూస్ఫుల్ కాన్సెప్ట్ ఇన్ లాంగ్ రన్లో లెక్క పనికి వస్తుంది, కానీ దీన్ని ఎప్పుడు అకౌంట్స్ బుక్స్లో రాస్తారు అంటే మాత్రం రాంగ్. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ద which of the long run equilibrium of a perfectly competitive industry. సో ఇండస్ట్రీకి సంబంధించి ఇందులో ఏది మనం కరెక్ట్ కాదు అంటున్నాం అనమాట. ఆల్ ఫర్మ్స్ ఎర్నింగ్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్. లాంగ్ రన్లో ఫర్మ్స్ అన్నిటికీ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయండి. లాంగ్ రన్లో పర్ఫెక్ట్ కాంపిటేటివ్ ఫర్మ్స్కి రాదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఏ మార్కెట్ క్యారెక్టరైజ్డ్ బై ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ లార్జ్ బయ్యర్స్. జాగ్రత్త, లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ సెల్లర్స్ అయితేనేమో మనకి అలిగోపలి అంటాము. ఓకేనా, స్మాల్ నెంబర్ ఆఫ్ లార్జ్ బయ్యర్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాము? అలిగోప్స్ అని అంటాము. రైట్, పర్చేజ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ
ఓకేనా. పర్చేజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ కాంట్రాక్ట్ ఎట్ ఎ ఫ్యూచర్ రేట్ ఫ్రమ్ బ్యాంక్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ ఫార్వర్డ్ మార్కెట్ అవుతుంది. రైట్. ఈయన మోనోపలి మార్కెట్ మనం ఏటీసీ అంటే ఏసీ అంటాం కదండి జనరల్గా. మోనోపలి గుర్తుంచుకోండి. యావరేజ్ కాస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ యావరేజ్ రెవెన్యూ. కాస్టే ఎక్కువ, రెవెన్యూ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటే ఏమొస్తుంది? ద ఫర్మ్ విల్ ఇంకర్ లాసెస్ వస్తాయి. అండ్ ద క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ మోనోపలిస్ట్, ద క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ మోనోపలిస్ట్ ప్రొడక్ట్ అండ్ ఎనీ అదర్ ప్రొడక్ట్. వేరే అవును మోనోపలి అన్నారు కదా, అదర్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటాయా? అదర్ ప్రొడక్ట్స్ ఏమి దాదాపుగా ఉండవు. రైట్. ఎప్పుడైతే అదర్ ప్రొడక్ట్స్ ఏమీ లేవో మీరు దీనికి ఆల్మోస్ట్ మనం ప్రైస్ చేంజ్ అయినా కూడా పెద్దగా డిమాండ్లో చేంజ్ రాదంటాం. ఎందుకంటే మోనోపలి కదా, సబ్స్టిట్యూట్స్ క్లోజ్గా ఏమీ లేవు కదా. కాబట్టి ప్రైస్లో చేంజ్ వచ్చిన డిమాండ్లో పెద్దగా చేంజ్ రాకపోతే ఏమంటాం? ఆల్మోస్ట్ జీరో లేదా స్మాల్ అంటాము. నెక్స్ట్ గమనించండి, ఆపరేటింగ్ సర్ప్లస్ అంటే ఏంటి? అదర్ దెన్ మనకి ఒక ఫర్మ్కి అదర్ దెన్ ఓకేనా ఎంప్లాయీస్కి సంబంధించిన శాలరీస్ ఉన్నాయి కదా, కాంపన్సేషన్ టు ఎంప్లాయీస్ అవడానికి కూడా అనొచ్చు. అదర్ దెన్ దట్ ఇంకేమున్నాయి? ల్యాండ్, లేబర్, మనకి ల్యాండ్కి ఇచ్చే రెంటు, లేబర్కి ఇచ్చే వేజెస్, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా. ఓకేనా. ఇవి కాకుండా ఉన్నటువంటి ఓకేనా ఏమున్నాయండి? రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది అదర్ దెన్ మనం ఎంప్లాయీస్ ఇచ్చేది కాకుండా ఉన్నది మనం ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాము. అండ్ దెన్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చారు, నేషనల్ ఇన్కమ్ మీకు సంబంధించిన ఒక చిన్న క్యాలిక్యులేషన్. ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే సో ఈ డేటా ఆధారంగా చేసుకొని మనం జీడిపి ఎఫ్సిని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రైట్. జీడిపి ఎఫ్సిని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఒకసారి గమనిస్తే మనకి ఎంత వస్తుందండి? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వుడ్ బి 5300 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే కనుక. రైట్. అలాగే ఈ డేటా బేస్ చేసుకొని దీనికి 5300కి అండ్ నెట్ ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 400 ఉన్నాయో యాడ్ చేసామనుకోండి, జీడిపి అంటే మార్కెట్ ప్రైస్ వస్తుంది 5000 ఎంత వచ్చిందండి? 700 వస్తుంది అనమాట. సో జీడిపి ఎఫ్సి 5300 అవుతుంది, జీడిపి ఎంపీ 5700, 5300 అండ్ 5700. సో ఇది ఈజీ క్వశ్చన్ అండి, అగైన్ స్ట్రైట్ క్వశ్చన్. జీడిపి రియల్ జీడిపి కలుపుకోమన్నాడు, నామినల్ జీడిపి 450 ఇచ్చేశారు. అంటే జీడిపి డిఫ్లేటర్ 120 ఉందనుకోండి, 100 కంటే అబవ్ ఉంటే ఆటోమేటిక్గా నామినల్ జీడిపి ఎక్కువ ఉంటుంది, రియల్ జీడిపి తక్కువ ఉంటుంది. ఫార్ములా అప్లై చేయండి. ఓకేనా. ఎప్పుడైతే మీరు ఫార్ములా అప్లై చేశారో అవునా, సో ఇట్ వుడ్ బి ద ఆన్సర్ వుడ్ బి సి 375 వస్తుంది. రైట్. అండ్ దెన్ వీ మూవ్ ఆన్ టు వాట్ యు కాల్ టోబిన్ ఇన్ హిజ్ థియరీ ఆఫ్ లిక్విడిటీ ప్రెఫరెన్స్ దేనికి ఫ్రేమ్డ్ ద రిలేషన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ దేనికి ఉంటుందండి రిలేషన్? టోబిన్ ప్రకారం కానీ అండ్ కీన్స్ ప్రకారం కానీ. సో డిమాండ్ ఫర్ మనీకి దేంతో సంబంధం ఉంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సంబంధం ఉంది అని చెప్తాం. అండ్ దెన్ గివెన్ ద 16th క్వశ్చన్ చూస్తే కనుక ఆర్ఆర్ఆర్ రిజర్వ్ రేషియో 8% రిజర్వ్ రేషియో అంట, 12.5% రిజర్వ్ రేషియోస్ అంట. ఎవ్రీ 1 lakh డిపాజిట్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ కంప్యూటర్ ద క్రెడిట్ మల్టీప్లైర్స్ అన్నాడు. క్రెడిట్ మల్టీప్లైర్కి ఫార్ములా ఏంటంటే 1/, రిజర్వ్ రేషియో మనకు అవునా కదా. ఓకేనా. 1/, ద రిక్వైర్డ్ రిజర్వ్ రేషియో వేస్తాం అనమాట. ఇక్కడ రెండు ఇచ్చాడు మనకి, ఒకటి 1/, సో 8% అంటే ఏంటంటే 0.8, 1/0.8. ఓకేనా. అండ్ ఇటు మల్టిప్లై చేయండి. అండ్ ఒకటేమో 1/12.5 వస్తుంది, రివర్స్ అవుతుంది 1/0.8 కాబట్టి. ఓకేనా. ఇట్ వుడ్ బి రివర్స్ మల్టిప్లై చేస్తే 12.5 వస్తుంది. అండ్ 1/12.5 వేసాం అనుకోండి, ఇది 8 వస్తుంది. సో ఆన్సర్. సో ఎగ్జాక్ట్గా మనకి కొంచెం ట్రికీగా 8% 12.5% రిజర్వ్స్ అయితేనేమో దాన్ని రివర్స్ అయ్యి ఓకేనా. సో 8 టైమ్స్ అంతే కదా, అర్థమైందా? సో 12.5 టైమ్స్ పెరుగుతుంది మనకు తెలుసు కదా. 10% అంటే 10 టైమ్స్ అంటాం. రిజర్వ్ రేషియోస్ 10% అయితే 8 అంటే 12.5 టైమ్స్ అవుతుంది. 12.5 అంటే 8 టైమ్స్ అవుతుంది కాబట్టి. అండ్ సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ అండి. విచ్ ఈక్వేషన్ యాక్యురేట్లీ రిప్రజెంట్స్ ఎక్స్పాండెడ్ వెర్షన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో మనీ సంబంధించిన దాంట్లో ఇది ఎక్స్పాండెడ్ వెర్షన్ అవుతుందండి. C17. అండ్ స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ కెన్ బి క్లోజ్లీ లింక్డ్ టు విచ్ ఆఫ్ ద
ఫాలోయింగ్ సిచ్యువేషన్ స్పెక్యులేషన్ పర్పస్ అంటే ఏంటి, మనకి ఇంట్రెస్ట్ వచ్చేటువంటి అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే థర్డ్ అనమాట. ఫస్ట్ ప్రికాషనరీ పర్పస్, ట్రాన్సాక్షన్ మోటివ్ అండ్ ప్రికాషనరీ, అండ్ థర్డ్ వన్ కదా విచ్ డిపెండ్స్ ఆన్ ద అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ వచ్చేటువంటి వాటి మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఛానల్ ఆఫ్ ది మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. జాగ్రత్త, మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్ కాదు, మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ వేరు. అండ్ ఏ ఛానల్ ద్వారా మనం దానిని మన మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అనేది, మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్, ఎక్స్చేంజ్ రేట్ ఛానల్, ఇంట్రెస్ట్ రేట్ ఛానల్, క్యాష్ ఫ్లో ఛానల్ ద్వారా, ఛానల్స్ ద్వారా మనం మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. నాట్ ఓపెన్ మార్కెట్ అనేది ఏంటి, ఛానల్ కాదు, ఇట్స్ ఎ టూల్. మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్ అది. సో వాట్ డస్ బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐలో బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి, ఓకేనా. సో ఎంటైర్లీ న్యూ కాదు కదా, అది గ్రీన్ ఫీల్డ్ అవుతుంది కదా. సో యుటిలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్రెడీ ఉన్న దానిని మనం యూజ్ చేసుకొని ఇంకొక ఆల్రెడీ వేరే దేశంలో ఉన్న ఫర్మ్తో మెర్జర్ ద్వారా కానీ అలా చేసి ఉన్న ఫామ్ని ద్వారా చేసాం అనుకోండి, దీన్ని ఏమంటాం. సో బి ఆప్షన్ లెక్కలోకి వస్తుంది అనమాట. అండ్ దెన్ విచ్ సెక్టార్ అకౌంట్స్ ఫర్ ద లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ది ఎఫ్డిఐస్, సర్వీస్ సెక్టార్ కదా. మన దేశంలో ఎఫ్డిఐలు ఎక్కడ ఎక్కువకి వస్తున్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మేజర్ రిఫార్మ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ 1980s ఇన్ ఇండియా. ఇందులో 80sలో మనం ఏది ఇంట్రడ్యూస్ చేయలేదు. 80sలో రిఫార్మ్స్లో భాగంగా మనం డిమానిటైజేషన్ అయితే చేయలేదండి, రైట్. అండ్ మనం గమనిస్తే కనుక ఇంకా 23, ఓకేనా. ఇందులో నీతి ఆయోగ్ వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఇది శూన్య కాంపైన్ దేనికి అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి. బట్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ అమృత్ వస్తుంది అనమాట. మేక్ ఇన్ ఇండియా 2.0 ఫోకసెస్ ఆన్ టోటల్ 27 ఉన్నాయి మనకు తెలుసు కదా. అందులో 15 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 12 సర్వీస్ సెక్టార్స్ ఇది రైట్ వన్ అవుతుంది. అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ అసెస్డ్ బై ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఏమొచ్చిందని మనకి కోల్ వస్తుందండి. ఈ కోర్ ఇండస్ట్రీస్లో ఈ ఐఐపికి మాత్రం లెక్కలో తీసుకునే కోర్ ఇండస్ట్రీస్లో కోల్ వస్తుంది. అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైస్ క్వాంటిటీ రేషియో అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆన్ ద డిమాండ్ కర్వ్. ఓకే, మనకి పర్టికులర్ పాయింట్ మీద డిమాండ్ని మెజర్ చేయడం దేనిలో వస్తుందండి, పాయింట్ ఎలాస్టిసిటీలో వస్తుంది. ఇటువంటి ఇండిఫరెన్స్ కర్వ్స్ ఇచ్చారు. ఇండిఫరెన్స్ కర్వ్స్లో ఈ రెండు అసలు ఇలా మనకేమంటారు ఇంటర్సెక్ట్ అనేవి కావు జనరల్గా, మీకు తెలుసు కదా. ఓకే, కాదు కాబట్టి సో అదే కనుక పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అయితేనేమో స్ట్రైట్ లైన్గా వస్తుంది, అండ్ కాంప్లిమెంటరీ గుడ్స్ అయితే ఎల్ షేప్డ్ వస్తుంది. సో ఇలా కాదు కాబట్టి ద రిలేషన్ అనేది మనకు అసలు చెప్పలేమన్నమాట. ఇట్ ఈస్ లాజికల్లీ అబ్సర్డ్ అయితే కనుక ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. వెన్ ఈవెన్ ఆఫ్టర్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ టోటల్ రెవెన్యూ రిమైన్ దాని ఎక్స్పెండిచర్ మెథడ్లో డిమాండ్ ఎలాస్టిసిటీ మెజర్ చేస్తున్నాం. ఎక్స్పెండిచర్ పెరిగినా ఎక్స్పెండిచరు ప్రైస్ మారినా పెరిగినా ప్రైస్ తగ్గినా కూడా ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అయితే మనం ఏమంటామంటే యూనిటరీ ఎలాస్టిక్ అంటాము. అలాగే ఆర్క్ ఎలాస్టిసిటీ యొక్క కరెక్ట్ ఫార్ములా ఏంటి అని అడిగారనమాట. యాక్చువల్గా మనం డైరెక్ట్గా చేయటం అలవాటు ఉంది, మనకి ఆర్క్ ఎలాస్టిసిటీని మనం స్ట్రైట్గా చేయటం అలవాటు చేసుకున్నాం, ఫార్ములాని చేయలేదు. యాక్చువల్గా ఫార్ములా ప్రకారం చూస్తే కనుక అది ఏమవుతుందంటే 29C అవుతుంది. ఫస్ట్ డిగ్రీ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే అసలు ఇది పర్ఫెక్ట్ డిస్క్రిమినేషన్ అనమాట, అవునా కదా. డిఫరెంట్ క్వాంటిటీస్ సోల్డ్ అంటే సెకండ్ డిగ్రీ కదా, ఓకే. బట్ డిఫరెంట్ మార్కెట్స్ అంటే థర్డ్ డిగ్రీ అవుతుంది కదా. అండ్ లొకేషన్ కూడా థర్డ్ డిగ్రీ అవ్వచ్చు. కానీ సి ఇండివిజువల్ ఎవరు ఎంత పే చేయగలడో ఇండివిజువల్ పే చేసుకున్నాం అనుకోండి, ఇది ఫస్ట్ డిగ్రీ అవుతుంది. ఇన్ ద కింగ్ డిమాండ్ కర్వ్ సినారియో ఫర్ అలిగోపలి వాట్ హ్యాపెన్స్ వెన్ ఫార్మ్స్ రైజెస్ ఇట్స్ ప్రైస్ అబౌవ్ ద, ఒక ఫార్మ్ కనుక ప్రైస్ పెంచితే ఏమవుతుంది, ప్రైస్ పెంచితే ద ఫార్మ్ లాసెస్ మార్కెట్ షేర్ బికాస్ కాంపిటేటర్స్ ఫాలో అవ్వరు. ఒకళ్ళు ప్రైస్ పెంచితే మిగతా వాళ్ళు ఫాలో కారు, దాంతో మన డిమాండ్ బాగా పడిపోయి మనం లాస్ అవుతాం అనమాట. కాబట్టి ఆన్సర్ షుడ్ బి 31. ఇఫ్ ద ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ 1, రైట్. ఇఫ్ ద ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మార్జినల్ రెవెన్యూ విల్ బి ఏమవుతుందండి, ఇట్ వుడ్ బి క్యాలిక్యులేట్ చేయటం ఉంది కదా, ద రిలేషన్ బిట్వీన్ ఎంఆర్ ఏఆర్ అండ్ ఎలాస్టిసిటీ ప్రకారం చూస్తే 1 కదా, 1 - 1 బై ఫార్ములా వేయండి 0 వస్తుంది. సో కన్సిడర్ ద మనకి 2 మార్కెట్స్ ఇచ్చారనమాట. 33rd క్వశ్చన్ కనుక చూస్తే ఓ మోనోపలిస్టు 2 మార్కెట్స్గా డివైడ్ చేశాడంట. ప్రైస్ అంటే 60 అంటే యావరేజ్ రెవెన్యూ అనమాట, యావరేజ్ రెవెన్యూ 60. అండ్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్ ఒక చోట 5 అంట, ఒక చోట 6 అంట. ఫార్ములా అప్లై చేయండి, మన ఎలాస్టిటీ ఫార్ములా అప్లై చేస్తే ఎంఆర్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయటం అనమాట. 5 అయితే ఎంఆర్ ఏమో 48 వస్తుంది, 6 అయితే ఎంఆర్ 50 వస్తుంది. మీరు ఏఆర్ ఇంటూ
ఎంఆర్ కనుక్కోవడానికి ఆర్ ఇంటూ ఈ మైనస్ 1/e ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయండి రెండు చోట్ల. అండ్ విచ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ షేర్డ్ బై మోనోపలి అండ్ మోనోపలిస్టిక్ కాంపిటీషన్ బట్ నాట్ బై పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో ఎక్కడ మనకి ఏ పాయింట్ అంట మోనోపలి అండ్ మోనోపలిస్టిక్ కాంపిటీషన్లో మాత్రమే ఉంటుందంట, ఓకేనా. బట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉండదంట. ప్రైస్ ఇప్పుడు కూడా ప్రైస్ హయ్యర్ దెన్ ఎంసీ, అంటే దే ఆర్ ప్రైస్ మేకర్స్. ప్రైస్ ఈజ్ జనరల్లీ మార్జినల్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ షుడ్ బి ఇది సి అవుతుంది. ఇఫ్ మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్, ఇది కొంచెం ఆడ్గా ఉన్న క్వశ్చన్ అనమాట. మార్జినల్ ప్రాపెన్సిటీ టు ఇంపోర్ట్ ఇక్కడ ఇచ్చింది. జనరల్గా మనకి ఎంపీసీ ఎంపీఎస్లు మీద ఇచ్చేవాడు. బట్ మీరు కనుక ఇది ఈ ఫార్ములా కరెక్ట్ ఫార్ములా అప్లై చేసి కనుక చేస్తే ద ఆన్సర్ షుడ్ బి 2.27 రావాలి. ఇఫ్ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎన్ఎఫ్ఐఏ ఈజ్ నెగిటివ్, ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అనుకోండి, జిఎన్పి ఎంపీ ఎక్కువ ఉండేది కదా, అలా కాకుండా జిఎన్పి ఎంపీనే తక్కువ ఉంటుంది ఇప్పుడు నెగిటివ్ కాబట్టి. జిఎన్పి ఎంపీ వుడ్ బి స్మాలర్ దెన్ జిడిపి ఎంపీ, రైట్. అండ్ మీరు కనుక గమనిస్తే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద ఎకానమీ విచ్ ఈస్ ఎయిదర్ కన్జ్యూమ్డ్ ఆర్ సేవ్డ్. టోటల్ నేషనల్ ఇన్కమ్ అంటే either కన్జ్యూమ్ అని చేయొచ్చు, సేవ్ అని చేసుకోవచ్చు అండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అగ్రిగేట్ సప్లై ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ డిమాండ్. అంటే సో అగ్రిగేట్ సప్లై ఈజ్ ఈక్వల్ టు వై అనమాట. అండ్ వై ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ అంటే టోటల్ ప్రొడక్షన్. వై ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ మళ్ళీ వస్తుంది మన ఈక్వేషన్ ప్రకారం సి ప్లస్ ఐ ప్లస్ మనకు తెలుసు కదా వస్తాయి. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం వాల్యూ. సో గివెన్ మనకి ద సేవింగ్స్ ఫంక్షన్ ఇచ్చారు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు -20 + 0.5 అండ్ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో కనుక్కోమంటున్నారు. అండ్ మనం కనుక ఈ ఫార్ములా అప్లై చేసి కనుక చేస్తే ఆన్సర్ షుడ్ బి 140 crores రావాలి. ఏంటిది కన్జంప్షన్, ఓకేనా, అది రైట్. కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు 140 crores. వాట్ ఈస్ నెట్ డివిజిబుల్ పూల్? నెట్ డివిజిబుల్ అంటే షేర్ చేసుకునేది ఏంటంటే సెంటర్కి స్టేట్ బడ్జెట్ ద పోర్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్ రెవెన్యూ విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ వస్తుంది. అండ్ బడ్జెట్కి సంబంధించి చాలా ఈజీగా క్వశ్చన్ ఇచ్చారండి. మనం గమనిస్తే రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు. సో 5,000 ఈజ్ ద రెవెన్యూ డెఫిసిట్, రైట్. చాలా ఈజీ కదా. అండ్ బడ్జెట్ డెఫిసిట్, టోటల్ రిసీట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ వేసేసుకుంటే మనకి ఇది ఎస్టిమేటెడ్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసారు కదా 60,000 వచ్చింది. ఇది రెండు కలిపితే 60,000 వస్తుంది. ఈజీగా ఆన్సర్ 6,000 ఈజ్ ద బడ్జెట్ డెఫిసిట్ వచ్చేస్తుంది. సో ఈజీ క్వశ్చన్స్. అండ్ లిజఫైర్ అప్రోచ్ అంటే ఏంటండి? మినిమం గవర్నమెంట్ యొక్క అనుకుంటాం కదా. సో మినిమం గవర్నమెంట్ లో తీసుకుంటాము, రైట్. గవర్నమెంట్ ఎకానమీలో జోక్యం చాలా మినిమం తక్కువగా ఉండేదాన్ని అంటున్నాము. అండ్ దెన్ మూవ్ ఆన్ టు 44. ఇన్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఈజ్ లిమిటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టార్స్? రైల్వే అండ్ అటామిక్ ఎనర్జీకి మాత్రమే లిమిటెడ్ మంది. అండ్ ఆల్సో మూవ్ ఆన్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ ది ప్రుడెన్షియల్ నార్మ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది అసెట్స్ డిస్క్లోజర్ బ్యాడ్ డెట్స్. కమర్షియల్ బ్యాంక్స్ అన్నా ఉంటే ఏంటండి? ఎన్ని మానిటరీ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ కిందకి వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ద గ్రోత్ ట్రాజెక్టరీ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ? ఇండియన్ ఎకానమీ లో మనం డిఫరెంట్ సెక్టార్స్ యొక్క డెవలప్మెంట్ చూస్తే కొంచెం ఆడ్గా కనిపిస్తుంది అనమాట. మన ఇండియాలో ఎలా ఉందండి? జనరల్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ కాకుండా అగ్రికల్చర్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు సర్వీస్ సెక్టార్ అని కనిపిస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్సెస్ హ్యాస్ నాట్ బీన్ రీప్లేస్డ్ బై ద జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అందులో సంబంధం ఉందా? మిగతా ట్యాక్స్లన్నీ జిఎస్టీతో రీప్లేస్ చేశారు, కానీ ఇదైతే కాదనమాట. అలాగే ఎన్ని క్రాప్స్కి మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది? 23 క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, ఓకేనా. అండ్ మనం ద ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ 100 rupees per అంట. ఇఫ్ ద ప్రైస్ ఫాల్స్ బై 20% అండ్ ఎలా ద క్వాంటిటీ ఇంక్రీజెస్ బై 20, మనం ఈజీగా ఫార్ములా అప్లై చేస్తే మన ఏదైతే కనుక్కుంటామో దాన్ని ఏమంటారండి? కొత్త న్యూ క్వాంటిటీ లేదా న్యూ ప్రైస్ కనుక్కొనే ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ షుడ్ బి డి వస్తుందన్నమాట. అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, ఓకేనా. సో కాంప్లిమెంటరీ గుడ్కి అండ్ ఒక గుడ్ యొక్క డిమాండ్కి ఏముందండి? ఇన్వర్స్ రిలేషన్షిప్ మనకి కనిపిస్తుంది, రైట్. నెక్స్ట్ గమనిస్తే ప్రిడామినెన్స్ ఆఫ్ ది బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వ అధికారం ఇలా అధికార జులుం ఇలాంటివన్నీ, రెట్టేబిజం ఇలాంటివి ఎక్కడ కనిపిస్తాయండి? మనకి సోషలిస్టిక్ ఎకానమీలో కనిపిస్తాయి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ఓకేనా, అధికార దుర్వినియోగం లాంటివి అనమాట. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటి? వాట్ ఏ కన్జ్యూమర్ ఈజ్ రెడీ టు పే ఓవర్ వాట్ హీ యాక్చువల్లీ పేస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది మెజర్మెంట్ ఆఫ్ ది ఎలాసిటీ సప్లై? సప్లై ఎలాసిటీని మనం రెండు రకాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి పాయింట్ చేయొచ్చు,
అండ్ మూడోది ఆర్క్ ద్వారా చేయొచ్చు కాబట్టి బోత్ 1 and 3 వస్తాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది WTO. WTO ఆబ్జెక్ట్ ఇందులో ఏది కాదు. సీక్రెసీని మెయింటైన్ చేయటం అనేది అసలు WTO ఆబ్జెక్ట్ కాదు. స్టేట్ పాలసీ ఎయిమ్డ్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ అగెన్స్ట్ ఫారిన్ కాంపిటీషన్ ఈజ్ కాల్డ్ ప్రొటెక్షనిజం. టెంపరీ అయితే సేఫ్ గార్డ్ మెజర్స్ అంటారు. టెంపరీ ఇప్పుడు పాలసీలో మార్చడం అయితే కానీ ప్రొటెక్షనిజం అంటారు. ఇందులో దేనిని మనం వెహికల్ కరెన్సీ అంటున్నామంటే US డాలర్ని వెహికల్ కరెన్సీగా ట్రీట్ చేస్తున్నాము. ఓకే, అండ్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది కౌంటర్వైలింగ్ డ్యూటీ? టు న్యూట్రలైజ్ ద ప్రైసెస్ చార్జ్డ్ బై ద ఎక్స్పోర్టర్ రిజల్టింగ్ ఫ్రమ్ అన్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. ఓకే, అండ్ వెన్ ఫారిన్ ఇన్వెస్టర్ హ్యావింగ్ నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇనిషియేట్స్ అండ్ FDI ఇన్ బిజినెస్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ అంట. నాట్ సంబంధం లేదంటే కాంగ్లోమరేట్ అవుతుందండి. ఏ కౌ విచ్ షోస్ the different combinations of inputs that can produce the same isoquant. Which of the following is a core characteristics of the oligopoly? Oligopoly lo main point emostundante interdependence of the firms వస్తుంది. Output increase from 60 to 70 and total revenue 100 to 120కి చేంజ్ అయింది అనుకోండి. సో 10 units and 10/20 ఆన్సర్ 2 అవుతుంది. Total supply of the land is perfectly inelastic from the point of view of the economic entity. Its supply is unaffected with the చేంజ్ అనమాట. మార్కెట్ వేర్ ఫార్మ్స్ బై ద రీసోర్సెస్ నీడ్ లైక్ ల్యాండ్. ఓకే, మనకు తెలిసిన మార్కెట్స్ ఆర్డర్ ఉంది కదా, కన్జ్యూమర్ మార్కెట్ ఉంది కదా, ప్రొడక్ట్ మార్కెట్ అండ్ ఫ్యాక్టర్ మార్కెట్. సో ఫ్యాక్టర్ మార్కెట్లో కదా ఎవరు దొరుకుతారు? ల్యాండ్, లేబర్ దొరికేది ఎక్కడ? ఫ్యాక్టర్ మార్కెట్ దొరుకుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కాంట్రాక్షన్? లైక్ ఓకేనా, ఇందులో ఏది కాంట్రాక్షన్ అప్పుడు జరగదు అనే మాట వాడుతున్నారు. కాంట్రాక్షన్ అప్పుడు ఏం జరగదండి, ఈ మిగతా అన్నీ జరుగుతాయి. బ్యాంకు క్రెడిట్ ఎందుకు తీసుకుంటారు అసలు ఎకానమిక్ కాంట్రాక్షన్లో ఉన్నప్పుడు? ఓకేనా, సో దట్ వన్. అండ్ ఆల్సో విచ్ ఐటమ్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ యూజింగ్ ద ఇన్కమ్ మెథడ్ అంటున్నారు. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ కన్జంప్షన్ లోన్స్ని తీసుకోరు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ల్యాగింగ్ ఇండికేటర్. సో ఒకసారి మీరు గమనించండి, ల్యాగింగ్ చేస్తే ఆఫ్టర్ అన్నమాట చేంజ్ అయ్యేది, ముందు చేంజ్ అయ్యేది లీడింగ్. స్టాక్ మార్కెట్ ప్రైసెస్ అనేవి కూడా లీడింగ్ కిందకి వస్తాయి కాబట్టి అది ల్యాగింగ్ కిందకి రాదు కదా. సో రైట్, అలాగే ఇక్కడ ఒక ఇచ్చిన డేటా ఇచ్చారు. ఈ డేటా ప్రకారం వాడు ఏమంటున్నారండి, ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఎంత అన్నారు. మీరు కనుక చిన్న ఫార్ములా అప్లై చేసి కనుక చేస్తే ద ఇంటర్మీడియట్ కన్జంప్షన్ షుడ్ బి 550 crores వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 3 మెయిన్ మ్యాక్రో ఎకనామిక్ గోల్స్? మ్యాక్రో ఎకనామిక్ గోల్స్ అంట. ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తాయి. యూనివర్సల్ అందరికీ విద్యను అందించడం అనేది ఎకనామిక్ గోల్ అయితే కాదండి, అది ఎకానమీకి సంబంధించింది కాదు, సోషల్ గోల్ కదా. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? ఓకేనా, ఎకనామిక్ సిచ్యువేషన్ వేర్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. జిఎస్టీ ఈజ్ దేనికి సంబంధించిన ట్యాక్స్ అండి? జిఎస్టీ దేన్ని బేస్ చేసుకుని జిఎస్టీ చేస్తారు? కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్. అండ్ గవర్నమెంట్ రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వల్ల కలిగే ఒక లాస్ అని గమనించారా? మనకి బోర్డు మెట్లో ఫస్ట్ బిట్ అనమాట. ఈ ట్యాక్స్ యాజ్ ఎ డిసెన్సిటివ్ టు వర్క్ హార్డ్ ఉంది కదా, అది వస్తుంది. అండ్ ఆల్సో డ్యూరింగ్ రెసెషన్ మీరు ఏది కరెక్టు అన్నప్పుడు బోత్ 1 and 2 కరెక్ట్ వస్తుందండి. ఇది కూడా మీరు గమనిస్తే కనుక ఓకేనా, బోత్ 1 and 2 కరెక్ట్ అవుతాయి. ఓకే, సో రైట్. అండ్ దెన్ ఇందులో ఏది టెక్నికల్ మెజర్ రిప్రజెంట్స్ టెక్నికల్ మెజర్ విత్ ఇన్ నాన్ టారిఫ్ మెజర్స్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉన్నాయి కదా. ఇందులో ఏది టెక్నికల్ అన్నాడు కదా. టెక్నికల్ మెజర్ అంటే ప్రొడక్షన్కి సంబంధించిన ప్రొడక్ట్ రిలేటెడ్ మెజర్స్ అంటారు, గుర్తుందా? SPS మెజర్స్ అదర్ అని అది వస్తుందన్నమాట. అలాగే నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అండి. నామినల్ ఎక్స్చేంజ్ రేట్ కనుక్కోవడం కూడా చేయాలి. మీరు ఫార్ములా అప్లై చేసేయండి. నామినల్ ఎక్స్చేంజ్ రేట్ వస్తుంది, ఓకేనా. రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఇంటూ తెలుసు కదా, డొమెస్టిక్ ప్రైస్, ఫారిన్ ప్రైస్ ఇండెక్స్ బై డొమెస్టిక్ ప్రైస్ ఇండెక్స్ వేస్తాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బెనిఫిట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటున్నాడు. నాట్ ఏ, సో ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల కలిగే బెనిఫిట్ కాదనమాట. సో ఇది బెనిఫిట్ అయితే కాదనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 పాలసీ ఇన్స్ట్రుమెంట్స్? కోటాస్, టారిఫ్స్ అంటే టారిఫ్ రేట్ కోటాస్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ ఇన్ మైక్రో ఎకనామిక్స్? ఇందులో ఏదో మైక్రో ఎకనామిక్స్ కిందకి రాదండి. దాని జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి దాని కిందకి రావు. ప్రిడామినెన్స్ ఆఫ్ ది ప్రెసిడెన్స్ ఆఫ్ ది ప్రాపర్టీ రైట్స్ ఓవర్ హ్యూమన్ రైట్స్ అంట. ప్రాపర్టీ రైట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అక్కడ జరుగుతుందండి, క్యాపిటలిస్టిక్ ఎకానమీలో జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నార్మాటివ్ స్టేట్మెంట్ అంట. నార్మాటివ్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ హెల్త్ కేర్ టు
ఆల్ అనేది ఒక నార్మేటివ్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. ఇది కూడా ఒక మనదర్ డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఈజీ కదా, మ్యాచ్ చేయమన్నాడు. క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే 1 క్యాపిటలిస్టిక్ హై డిగ్రీ ఆఫ్ ఆపరేటివ్ ఎఫిషియన్సీ. సో 1 వచ్చేసరికి బి కావాలి, 1B ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 2 సోషలిస్టిక్ ఎకానమీ అంటే కమాండ్ ఎకానమీ. సో 2A ఆటోమేటిక్గా 3C. సో ఆన్సర్ షుడ్ బి సి అవుతుంది. ఇక్కడ ఈ రెండు కూడా చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ అనమాట. క్యాలిక్యులేట్ చేయడం అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఈ టేబుల్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఫర్ 4 యూనిట్స్ అన్నాడు. 4 దగ్గర యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్నాడు 610, ఫిక్స్డ్ కాస్ట్ 270 తీసేయండి, ఓకేనా. బై మీరు 4 వేస్తే ఆన్సర్ షుడ్ బి ఎంత వస్తుందండి? ఐ థింక్ క్యాలిక్యులేట్ చేద్దామా, లేకపోతే 270 బై 370, రైట్. ఐ థింక్ 610 0 4 3 బై 4 85 ఈజ్ ద వేరియబుల్ కాస్ట్ వస్తుంది. అండ్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అన్నాడు? 3 దగ్గర 270 ఈజ్ ద టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. బై 3 వేస్తే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 90 వస్తుంది. అండ్ రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఏమంటారండి? ఇన్ ద లాంగ్ రన్ ఈజ్ కాల్డ్ రిటర్న్స్ టు స్కేల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రిగార్డ్ టు స్టేజ్ ఆఫ్ ది డిమినిషింగ్ రిటర్న్స్లో ఏది కరెక్ట్ కాదు? డిమినిషింగ్ రిటర్న్స్ అంటే సెకండ్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్లో టోటల్ ప్రొడక్ట్ డిక్రీజ్ అవ్వదు కదా, రైట్. సో మిగతావన్నీ కరెక్ట్ అవుతాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక థర్డ్ స్టేజ్లో టోటల్ ప్రొడక్ట్ డిమినిష్ అవుతుంది. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ లీడ్ టు ఇంటర్నల్ ఎకానమీ, ఇంకా ఇంటర్నల్ ఎకానమీస్ అనమాట. ఇంటర్నల్ మనం లేబర్ని, మన దగ్గర ఉన్న లేబర్ని మనం చక్కగా వాడుకోవచ్చు అని, అంటే స్పెషల్ వాళ్ళ స్కిల్ని బట్టి. సప్లై ఆఫ్ ద స్కిల్డ్ లేబర్ మార్కెట్లో అనేది ఏమొస్తుంది? ఇది ఎక్స్టర్నల్ కిందకి వచ్చిందనమాట. వాట్ విల్ బీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ వెన్ డిమాండ్ డిక్రీజ్ సప్లై ఇంక్రీజెస్. డిమాండ్ డిక్రీజ్ సప్లై ఇంక్రీజ్ అయితే కనుక మనం ఆన్సర్ సి వస్తుందండి, రైట్, ఓకేనా. సో 86 క్వశ్చన్ కనుక మనం కేర్ఫుల్గా చూస్తే ద ఆన్సర్ షుడ్ బి సి వస్తుంది. అండ్ విచ్ ఫేజ్ ఆఫ్ ది బిజినెస్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డౌన్ స్వింగ్ అండి. ఈజీ కదా, కాంట్రాక్షన్ ఏమంటాం? డౌన్ స్వింగ్ అంటాం. ద స్లోప్ ఆఫ్ ది మార్జినల్ కర్వ్, ఎంఆర్ కర్వ్ అండ్ ఆఫ్ ఏ మోనోపాలీ ఫార్మ్ ఈజ్ దాట్. ఎంఆర్ కర్వ్కి ఏఆర్ కర్వ్కి ఒక మోనోపాలీ కాదు, మనం గమనిస్తే డబల్ రేట్లో ఫాలో అవుతుందని చెప్పాం, గుర్తుందా? ఎంఆర్ కర్వ్. సో ట్వైస్ అనమాట. డబల్ అంటే ఏంటండి? ట్వైస్ కదా, ఓకే. ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ ది బిజినెస్ సైకిల్ యాక్చువల్ డిమాండ్ స్టాగ్నేట్స్. డిమాండ్ ఆగిపోతుందండి చెప్పింది ఎక్కడ? పీక్ దగ్గర. డిమాండ్ స్టాగ్నేటెడ్స్ అంటే ఆగిపోవటం. అకార్డింగ్ టు పిగు మనం గమనిస్తే మోడర్న్ బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ యాంటిసిపేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి అనమాట. అండ్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది లీకేజెస్ ఫ్రమ్ ఇన్కమ్ స్ట్రీమ్, ఓకేనా. ఇన్కమ్ స్ట్రీమ్కి సంబంధించి బడ్జెట్లో విచ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది కార్పొరేషన్స్. అండ్ బిట్ నెంబర్ 92 ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఎకనామిక్ బ్యాడ్ అంట. ఎకనామిక్ బ్యాడ్ అంటే దేని కిందకి వస్తుంది? ఇది ఎన్ని ఎకనామిక్ గుడ్డే కదా. సో ట్రాఫిక్ కంజెషన్ అనేది ఎకనామిక్ బ్యాడ్ కిందకి వస్తుంది. ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఓకేనా. సో ఎక్సెప్ట్, ఓకేనా. సో గవర్నమెంట్ ఫాలోయింగ్ ఇంక్లూడింగ్, సో నేషనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో ఏమొస్తాయండి? ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ పెన్షన్స్ అనేది రాదు. ద అటానమస్ ఇంక్రీజ్ ఇన్ ద ఇంపోర్ట్స్. మన ఇంపోర్ట్స్ పెరిగితే మన ఈక్విలిబ్రియం ఇన్కమ్ మీద నెగిటివ్ ప్రభావం అంటే కాంట్రాక్షనరీ ఇంపాక్ట్ అనే మాట వాడతాం అనమాట, ఓకేనా. అదే కనుక ఈ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే ఎక్స్పాన్షన్ వచ్చింది అనమాట. సో బ్యాలెన్స్ అంటే రెండు సమానంగా ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ లిస్టెడ్ యాజ్ ఏ కామన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫిస్కల్ పాలసీ, ఓకేనా. సో ఫిస్కల్ పాలసీ సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అసలు దేని కిందకి వస్తాయండి? అసలు ట్రేడ్ పాలసీ కదా. అండ్ సో రైట్, మనం మళ్ళీ గమనిస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిటర్మైనింగ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఇన్ఫ్లేషన్ ఒకప్పుడు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసేది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి మానిటరీ పాలసీ కమిటీ అంటున్నాం, గమనించారు కదా. రెండు కలిపి ద సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆర్బీఐ కలిపి తెలుసు కదా మనకి 4% +or -2% అన్నాయి కదా, అదనమాట. విచ్ యాక్షన్ డస్ ద సెంట్రల్ బ్యాంక్ పెర్ఫార్మ్ డ్యూరింగ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ టు ఇంట్రడ్యూస్ హైపవర్డ్ మనీ. ఇంకా మనీని ఎకానమీలోకి హైపవర్డ్ మనీ తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? కొత్త మనీని ఎకానమీలోకి తీసుకెళ్లాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేయాల్సి వస్తుంది అనమాట. పర్చేజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ చేసి వాళ్ళకి మనం కొత్త మనీ ఇస్తాం అనమాట, బ్యాంకులకి కొత్త మనీ. సో దాంతో వాళ్ళు మనీ సప్లైని పెంచుతారు. ద మనీ మల్టిప్లైర్, ఓకేనా. అండ్ వుడ్ బి లార్జర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సినారియోస్ అంటే కనుక మీకు
స్మాలర్ కరెన్సీ ఎక్స్పెండిచర్ రేషియో అండి, అంటే తక్కువ ఖర్చు పెడుతున్నారనమాట. స్మాలర్ కరెన్సీ ఎక్స్పెండిచర్ వల్ల ఏమవుతుందంటే మనీ సప్లై పెరుగుతుంది అనమాట. అండ్ వెన్ ఆర్బీఐ యూజెస్ పర్సువేషన్ టు కన్విన్స్ బ్యాంకుల్ని కన్విన్స్ చేస్తానంటున్నారు. గమనించకపోతే ఏమి, ఇది క్వాలిటేటివ్ మెజర్ అండి. దేని కిందకి వస్తుందండి, మోరల్ సుయేజన్ అనమాట. ఏమని, మీరు గవర్నమెంట్ బయట లోన్స్ ఇవ్వకండి, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, సెక్యూరిటీస్ కొనండి అన్నారనుకోండి, ఇది మోరల్ సుయేజన్ కిందకి వస్తుంది, క్వాలిటేటివ్ మెజర్ కిందకి వస్తుంది. ద ఆప్టిమల్ యావరేజ్ మనీ హోల్డింగ్, యావరేజ్ మనీ హోల్డింగ్ ఈజ్ నెగిటివ్ ఫంక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అండి, ఇంట్రెస్ట్ రేట్స్. మనం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ రివర్స్ కదా, మనీ సప్లై, డిమాండ్ ఫర్ మనీ తగ్గుతుంది. మనం మనీ తక్కువ ఉంచుకొని ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చేస్తుంటాం అంటే రివర్స్ కదా. కాబట్టి ఇది నామినల్ ఇంట్రెస్ట్ రేట్. ఒకసారి దీని ప్రకారం మీరు కీ చెక్ చేసుకొని ఓకే ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి మీరు అసెస్ చేసుకోవచ్చు. సో దట్ ఓకేనా, విత్ దిస్ ఓకే ద ఎకనామిక్స్ పేపర్ ఎవాల్యుయేషన్ అనమాట. రైట్.